ఆత్మవిశ్వాసం. చెట్టు మీద కూర్చున్న పక్షి ఎంత గాలివాన రాని, బీభత్సమైన తుఫాను రాని ఆ చెట్టు కొమ్మ విరిగిపోతుందేమో అని భయపడదు. ఎందుకంటే అది తన రెక్కల్ని నమ్ముకొని ఉంటుంది. అలాగే మనం కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఈ సమాజంలో మనకు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆ రెక్కల లాంటి ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో విజయం సాధించుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు, అలలు నాకు ఆదర్శం, కెరటంలా ఎగిసి పడుతున్నందుకు కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు అని. కాబట్టి ప్రతి జీవిలో ఒక మేధావి ఉంటారు, ప్రతి వారు విజయం సాధించగలరు, వాళ్ళ బలహీనతల్ని బలాలుగా మార్చుకోవచ్చు. అయితే ఇవి చేయాలంటే కొన్ని మనం గుర్తుపెట్టుకుని ఉండాలి. అవేంటంటే, మన మీద సింపతి చూపించే వారిని దూరంగా ఉంచాలి, నెగిటివ్ సలహాలు ఇచ్చే వారిని వాళ్ళ స్నేహం విడిచిపెట్టాలి. అదేవిధంగా అట్టడుగు స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగిన గొప్ప వ్యక్తులు ఎందరో ఉన్నారు. అద్భుతాలు సాధించిన వారి జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉండాలి. ఏవేవో సెర్చ్ చేస్తుంటాం కదా మొబైల్లో, సో వీటి గురించి కూడా మనం సెర్చ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. విజయాలకు అంతు లేదు, అపజయాలు శాశ్వతం కాదు. సో విమర్శలే మనకు పునాదిరాళ్ళు కావాలి. నిజానికి విమర్శలే మనలో పట్టుదల అనే అగ్నిజ్వాలను రేకెత్తించగలవు. కాబట్టి మీ జాతకం మీ చేతిలో ఉన్నా లేకపోయినా మీ జీవితం మాత్రం మీ చేతిలో ఉండేలా చూసుకోవాలి.